రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. డిప్లొమా చదువుతున్న తమకు శక్తి ప్రోగ్రాం పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల తాము లేబర్గా మారే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ధర్నాతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జీవో 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాట పడ్డారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా చేపట్టిన పరిస్థితి, పూర్తిగా ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి విజువల్స్లో చూస్తూ ఉన్నాం. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు ఏంటంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 97 ఏదైతే జీవో 97 ఇచ్చారో 97ను వెంటనే నిలుపుదల చేయాలి. తమను ఐటీఐ విద్యార్థులతోని ఎట్టి పరిస్థితులను కూడా మమ్మల్ని కలపొద్దని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. మనం ఒకసారి వాళ్ళు మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. మేము ఇప్పుడు పోరాడుతున్నాం. ఇప్పుడు అట్లా స్కీమ్ పెడితే మేము ఎట్లా చేయాలి? మా ఫ్యూచర్ ఎట్లా? ఆ స్కీమ్ మధ్యలో ఇప్పుడు తెస్తే ఎట్లా? ముందు నుండే ఉండాలి కదా. అంతుంటే ఫస్టే పెట్టద్దు ఈ గ్రూప్ పెట్టాలంటే. ఇప్పుడు పెట్టి మళ్ళీ మధ్యలో తీసేస్తా అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మళ్ళీ మేమేం చేయాలి? మళ్ళీ స్టడీ చేయాలంటే మాకు ఆ రైట్ ఉండాలి కదా. అంటే ముఖ్యంగా ఐటీఐ విద్యార్థులతో అందరితో ఏం తెలిసిందంటే శక్తి ప్రోగ్రామ్ పెట్టి పాలిటెక్నిక్ తీసేస్తున్నాం అనేది తెలిసింది. తీసేస్తే మళ్ళీ మేమందరం పెట్టుకోవాలి. కొంతమందినే కాదు కదా, చాలా మంది లాక్స్ మంది ఉన్నారు ఇక్కడ, మిలియన్స్ ఆఫ్ మంది ఉన్నారు. ఇక్కడనే కాదు, టోటల్ తెలంగాణలో ఉన్నారు కదా. వాళ్ళందరి కోసం ఏం చేస్తున్నాం? మాకు ఎస్పిరేట్ కావాలండి. మేము హైయర్ ఎడ్యుకేషన్ కోసమే ఇందులో జాయిన్ అయ్యాం. 3 years ఉందని తెలిసి కూడా మేము ఇక్కడ జాయిన్ అయినాం హైయర్ ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు మీరు అదే తీసేస్తాడు. ఇప్పుడు కొత్త ఏఐ వచ్చింది, ఇవన్నీ వస్తున్నాయి. అంతేకాకుండా పాలిటెక్నిక్లో అడ్వాన్స్ టెక్నాలజీ నడుస్తుంది. మీ ఇప్పుడు అదంతా కొత్తగా చేసి ఇప్పుడు అదే తీసేస్తామంటే మేము ఎలా ఒప్పుకుంటాం? వి వాంట్ ఎస్బిఐటి. ఇప్పుడు ఎస్బిటెక్ తీసేస్తారు, డిప్లొమాకి ఉన్న వాల్యూ తీసేస్తారు. అదే లేకపోతే మేము చదువుకోని ఎందుకు? మేము అది ఎస్బిటెక్ ఉందనే మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు అది తీసేస్తే మేమేమైపోవాలి? శక్తి స్కీమ్ని తీసేయాలని మేము కోరుకుంటున్నాం. డిప్లొమాకి సపరేట్ ఐడెంటిటీ కావాలి. ఐటీఐతో అసలు మర్జ్ చేయొద్దు. వాళ్ళ స్కిల్స్ వేరే, మా స్కిల్స్ వేరే, మాది చాలా టెక్నికల్ స్కిల్స్. మేము స్టార్టింగ్ నుంచి ప్రతి బేసిక్ నేర్చుకుంటూ 3 years నేర్చుకుంటున్నాం. అడ్వాన్స్గా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాం. ఈ లాటరల్ ఎంట్రీ బ్యాన్ చేయొద్దని కోరుకుంటున్నాం. ఈ స్కీమ్ని ఆపేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఐటీఐ, పాలిటెక్నిక్ ఈ 3 ఇంటిగ్రేట్ చేసి మా లైఫ్తో ఆడుకుంటున్నారు. ఈ 3 ఇంటిగ్రేట్ చేసి నీకు ఓన్లీ లేబర్కి వచ్చే స్కిల్స్ వస్తాయి. ఒక డైలీ వేజెస్ వర్కర్ లేదో పని చేస్తావు తప్ప నువ్వు ఒక 10 మందిని రూల్ చేసి ఒక పని కానీ ఒక పనితీరుని చెప్పలేవు. డిప్లొమా హోల్డర్స్కి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక లక్షణం అని నేర్పుతారు డిప్లొమా హోల్డర్స్కి. ఈ డిప్లొమా హోల్డర్స్కి ఇది తీసేసి ఓన్లీ మీరు లేబర్గా పని చేయాలంటే మేము పని చేయం. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు మేము చదువుకొని హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తాం. లేదు అట్లా కాదు, సెంటర్ జాబ్ కొడతాం, ఎగ్జామ్స్ రాస్తాం, స్టేట్ ఎగ్జామ్స్ రాస్తాం. అట్లా కాదని మాకు ఒక లేబర్ అని తయారు చేస్తామంటే ఎంతవరకు న్యాయం సార్? ఇప్పుడే దీనిపైన రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ జీవోని రద్దు చేయాలా? థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. అది విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాము. పూర్తిగా విద్యార్థులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పూర్తిగా రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే విద్యార్థి సంఘాలు దీనిపైన ఆందోళన చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా జీవో 97 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 97ను వెంటనే నిలుపుదల చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.